అంటే అదే చెప్పండి అసలు. ఇప్పుడు మా కుటుంబంలో మేము 5 మంది, 3 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. కాబట్టి మా అన్న ఏదో ఆధార్ కార్డులు అన్నీ ఇప్పించకపోయి మీ పేరుతో ఎక్కిస్తానని ఒక 2 నెలలు తిప్పించినారు సార్. తిప్పించి ఎక్కిస్తానని ఆయన పేరుతో 1B వచ్చేసరికి చేసి ఆయన పేరుతోనే మళ్ళా వచ్చి సుదర్శన్ రెడ్డి సర్పంచ్ ఆయన మా ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి మోసం చేసి మాకు ఇస్తామని వాళ్ళే ఇద్దరు కలిసి రాయించినారు సార్. మా అన్న మా చెల్లెలు మోసం చేసి ఇంకా మీతో అవసరమే లేదు, ఇంకా మీతో ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పండి మమ్మల్ని మోసం చేసి వాళ్ళు రాపించుకున్నారు సార్. మా అన్నతో మా చెల్లితో మేము సంతకాలు చేయలేదు. మీరు 5 మంది భాగస్తులు అయితే ఇద్దరిని మాత్రమే వాళ్ళ పక్క తిప్పుకున్నారు సార్. తిప్పుకొని ఏమైతుంది నీతో చేసుకోపో, వీళ్ళిద్దరు పెట్టినారు కదా, అది మీ తాత ఆస్తి, మీ అన్నకు హక్కు, మీకేం హక్కు లేదు. సుదర్శన్ రెడ్డి వాడు సర్పంచ్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటా ఉన్నారు? మా భూమి మా కాళ్ళు సార్, మాకు సెంటర్ అని మా బాగా మాకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ భూమిని. రిజిస్ట్రేషన్ సుదర్శన్ భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాడు. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చినాడు? ఏం రూపాయి ఇవ్వలేదు సార్. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు సార్, 4 ఎకరాలు. కోర్టు ఆర్డర్ చేశారు సార్. అది ఈరోజు మెయిన్ రోడ్డుకు మాకు రైల్వే స్టేషన్ దగ్గర నడింపల్లి సార్ మాది. మేము ఏదో కూటు కోసము కదిరికి వచ్చినాం. మా భార్య దోశ వేస్తుంది, నేను సిమెంట్ రంగాలే పోతున్నాను. కానీ ఈ రోజు చూసుకొని వాళ్ళు ఆ పని వాళ్ళు ఆడ చేసుకున్నారు సార్. అది మాకు మోసం చేసినారు. ఇద్దరు చేస్తామని ఏమన్నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆధార్ కార్డులు ఇప్పించుకున్నారు సార్. ఇప్పించుకొని మీకు చేస్తానని చెప్పి మోసం చేసి వానికి సుదర్శన్ రెడ్డి అసలు ఇంటికి పెట్టేసినాడు. ఇప్పుడు మీతో ఏమవుతుందో చేసుకోండి అని చెప్పినాడు. మీరు సుదర్శన్ రెడ్డిని అడిగారమ్మా? అడిగితే మీకేం సంబంధం, మీరేముంటే కోర్టుకు పోండి, మీకు హక్కు లేదు అని చెప్తున్నారు సార్. లేదు, కోర్టుకు పోండి, మీకు చేత ఎక్కాను. అది మాకు న్యాయం. లక్ష్మీదేవి, మా బాబా శివారెడ్డి, రవీందర్ రెడ్డి, వీళ్ళందరికీ కలిసి హక్కు సార్. దాంట్లో 4 ఎకరాల భూమి మా అత్త నాయన ఆస్తి. అది ఈ సుదర్శన్ రెడ్డి, ఈ శివారెడ్డి, ఈశ్వరెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఈశ్వరెడ్డి పేరుతో ఎక్కించుకొని సుదర్శన్ రెడ్డి సర్పంచ్ సార్, ఆయన ఆయన భార్య పేరుతో పెట్టుకున్నారు సార్. అది అందరికీ న్యాయం జరగాలని మీకు చెప్పుకుంటున్నాం సార్ మేము.